టీడీపీ చెల్లిని గెంటేశారు, తల్లిని తరిమేశారు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఓవరాల్ గా మనం గనక చూసినట్లయితే టీడీపీ ఒక 4 ట్రంప్ కార్డులని చేతిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటది ఎప్పుడు కూడా. మీరు గమనిస్తే 2009 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ అనౌన్స్ చేశారో, ఆ తరువాత ఆయన మీద కేసులు ఎప్పుడైతే పడినాయో, 16 నెలలు ఎప్పుడైతే ఆయన జైలుకి వెళ్ళొచ్చారో, అప్పటి నుంచి కూడా ఫస్ట్ ట్రంప్ కార్డ్ ఏంటి అంటే, జగన్ ఒక మోసగాడు, 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని మింగేశాడు, జగన్ ఒక దొంగ అనేటువంటి అంశాలనే 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో కూడా దాన్నే గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ ఫస్ట్ ట్రంప్ కార్డ్. ఇక 2019 ఎన్నికల సమయంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వాళ్ళకి దొరికినటువంటి 2వ ట్రంప్ కార్డ్. దీన్ని 2024 ఎన్నికలు వచ్చే వరకు కూడా వాడుతూనే ఉన్నారు. సో బాబాయ్ గొడ్డలి అంటూ దీన్ని వాడుతూనే వచ్చారు. సో వాళ్ళకు బెస్ట్ 2 ట్రంప్ కార్డులు అనమాట ఇవి 2. ఫస్ట్ ది 1,00,000 కోట్లకు సంబంధించి జగన్ గారి మీద ఉన్నటువంటి కేసులకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి మొదటి ట్రంప్ కార్డ్ అయితే, వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఆ వారికి ఉన్నటువంటి 2వ ట్రంప్ కార్డ్. ఎప్పుడైతే 2024 ఎన్నికలకు ముందు తెలంగాణలో పార్టీ పెట్టి, 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ లో కలిపేసి ఆమె వచ్చి ఇక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి పరిస్థితి ఎలా మారింది అంటే, వారికి 3వ ట్రంప్ కార్డు దొరికింది. ఏంటి? షర్మిలని గెంటేశారు. చెల్లికే న్యాయం చేయని వాడు అక్క చెల్లిమలంటూ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా అని చెప్పి 3వ ట్రంప్ కార్డు వాడటం మొదలు పెట్టారు. ఈలోపు షర్మిల గారికి సపోర్ట్ గానో, లేదంటే మరొక అంశంలోనో ఎలక్షన్ టైంలో విజయమ్మ గారు ఇక్కడ ఉండకుండా అమెరికా వెళ్ళిపోవటమో, షర్మిల గారికి సపోర్ట్ చేయండి, నా బిడ్డను గెలిపించండి అంటూ ఆమె విడుదల చేసినటువంటి నోట్ కావచ్చు, రీసెంట్ గా ఒక నోటరీ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ విజయమ్మ గారు రిలీజ్ చేశారు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి డాక్యుమెంట్. అది రియల్ గా చేశారో లేదో తెలియదు. ఆమె అయితే బయటకు వచ్చి ఏ రోజు మీడియా ముందు గాని బహిరంగంగా గాని దీని గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అసలు. సో ఇది వారికి దొరికినటువంటి 4వ ట్రంప్ కార్డ్. వీటిని యూజ్ చేసుకుని ఎప్పుడు చూసినా గానీ ఈ 4 ట్రంప్ కార్డ్స్ ని చాలా గట్టిగా వాడుతూ ఉంటది టీడీపీ. ఎందుకంటే అంతకు మించి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడటానికి గాని, అభియోగాలు వేయటానికి కానీ, మరొకటి గాని చేయడానికి వాళ్ళకి అసలు అవకాశం లేదు. ఎక్కడా కూడా వారికి అవకాశం దొరకట్లా. ఏమి దొరకనప్పుడు ఏం చేయాలో అర్థం కాక పదే వీటినే ప్రజల నెత్తిన రుద్ది వాళ్ళ బ్రెయిన్ లోకి ఎక్కించాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే విధానపరంగా మాట్లాడండి. మీరు ఎక్కడ మాట్లాడితే ఏ సందర్భంలో దీని గురించి మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి జువలదిన్నె హార్బర్ కి సంబంధించి ఆయన పర్యటన తర్వాత మీరు చేసినటువంటి ట్వీట్ ఇది. సో మీకు చేతనైతే, నారా లోకేష్ కి నిజంగా చేతనైతే దానికి సంబంధించి సమాధానం చెప్పాలి. జువ్వలదిన్నె ప్రాజెక్ట్ లో మీరు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏంటి, దాంట్లో ప్రజలకు జరిగేటువంటి మేలేంటి, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతూ ఉంటే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగబోతుంది దీన్ని ఆపటం వల్ల ఏంటి అనేది మీరు చెప్పండి ఓపెన్ గా. సో మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు దాన్ని? బికాస్ ఆఫ్ మీకు అక్కడ పాయింట్ లేదు కాబట్టి. మాట్లాడటానికి ఏ పాయింట్ లేనప్పుడు, పాలసీస్ పరంగా మీరు మాట్లాడలేనప్పుడే ఈ ట్రంప్ కార్డ్స్ బయటకు వస్తాయి. తల్లిని తన్నేశాడు, చెల్లిని గెంటేశాడు, XYZ ఇవన్నీ మస్తుగా వస్తాయి ఇలాంటి మాటలన్నీ. అయితే మీరు ఫస్ట్ నాకు అర్థం కాని అంశం ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా షర్మిల గారు బయటికి వెళ్ళిపోయారా, ఎక్కడున్నారో, విజయమ్మ గారు కూతురుతో పాటే ఉంటున్నారా, ఇవన్నీ పక్కన పెడితే మనం విజయమ్మ గారు ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే క్రిస్మస్ వేడుకల్లో గాని, లేదంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి గాని, వర్ధంతి గాని, ఏ సందర్భంలోనైనా సరే ఇడుపులపాయ స్టేట్ లో రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్దకు వెళ్ళినటువంటి సందర్భాల్లో ఎన్నో సార్లు విజయమ్మ గారు, జగన్ గారు ఎదురుపడినటువంటి సందర్భాలు మనం డైరెక్ట్ గా లైవ్ వీడియో క్లిప్స్ చూసాం. ఇప్పటికీ మీరు యూట్యూబ్ లో, గూగుల్లో కొడితే బోల్డ్ దొరుకుతాయి అలాంటి క్లిప్స్. డేట్ వైజ్ దొరుకుతాయి, మీకు ఇయర్ వైజ్ దొరుకుతాయి, ఓల్డ్ క్లిప్స్ అనుకుంటానికి కూడా కాకుండా. సో ఏ సందర్భంలోనైనా
ఇద్దరి మొహాలు గాని, హావభావాలు గాని మీరు ఏదైనా గమనిస్తే ఎక్కడైనా సరే వ్యతిరేకంగా ఉన్నట్లు మీకు అనిపించిందా? కొడుకు మీద విజయమ్మ గారికి కోపం ఉన్నట్లు మీకు ఎక్కడన్నా కనిపించిందా? లేదంటే జగన్ గారు ఏమైనా మొహం తిప్పుకుని వెళ్ళిపోవటం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు వెళ్ళినా సరే కొడుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని జగన్ గారిని కావలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె చేసేటువంటి ప్రేమ ఆప్యాయత చూపించేటువంటి విధానం మీరు గమనిస్తే ఎక్కడా కూడా వారి మధ్య విభేదాలు ఉన్నట్లయితే కనిపించట్లా. మరి గెంటేశారు, తరిమేశారు ఇలాంటివన్నీ మరి లోకేష్ గారికి ఎలా తెలుసు? మాకైతే అర్థం కావట్లేదు. మరి లోకేష్ గారికి ఏమన్నా స్పెషల్ గా విజయమ్మ గారు ఫోన్ చేసి బాబు మా అబ్బాయి ఇలా చేశాడని చెప్పి ఏమన్నా బాధపడ్డారా చెప్పుకొని? నాకైతే తెలియదు. మరి షర్మిల గారు ఏమన్నా ఫోన్ చేసి బాధపడి చెప్పుకున్నారా? అది కూడా తెలియదు. విచిత్రం ఇది, మామూలు విచిత్రం కాదు. ఇంకా ఎంతసేపటికి సపోజ్ ఒకవేళ షర్మిల గారి మధ్య జగన్ గారి మధ్య ఏవైనా విభేదాలు ఉంటే అవి ఆస్తిపరమైనటువంటివా ఇంకొకట ఈ అంశాలన్నీ మరి కుటుంబ విషయాలు. ఇది షర్మిల గారు నా ఆస్తులు నాకు ఇవ్వట్లేదు అని చెప్తుంది. ఓకే, ఆస్తుల గురించి ఆమె బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? రాజశేఖర రెడ్డి గారు లేరు, ఆయన తరువాత కుటుంబ పెద్దగా విజయమ్మ గారు ఉన్నారు. విజయమ్మ గారిని కూర్చోబెట్టి మా ఇది పరిస్థితి అన్నయ్యతో మాట్లాడి నాకు ఇది ఇప్పించు అని చెప్పి అడిగే స్వతంత్రం ఉంది కదా. విజయమ్మ గారు కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి నాన్న ఏదో చెల్లి కొంచెం చూసి సర్దుబాటు చెయ్యి ఇట్లా చేసుకోండి అని చెప్పేటువంటి వెసులుబాటు ఉంది కదా. అది వారి కుటుంబ వ్యవహారం. దాని గురించి రోడ్డెక్కి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలందరి ముందు చర్చించాల్సినటువంటి అవసరం లేదు, అసలు ప్రజలకి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, రాష్ట్ర ప్రయోజనాలకి ప్రజా ప్రయోజనాలకి సంబంధించినటువంటి వ్యవహారం అంతకంటే కాదు. ఇది పూర్తిగా 100% వారి కుటుంబ వ్యవహారం. వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలో సర్దుబాట్లు ఏవైనా సరే వాళ్ళు చూసుకుంటారు. వారి కుటుంబ పెద్దలు విజయమ్మ గారో లేదంటే ఇంకా ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారి అన్నదమ్ములు. సో వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుని చేసుకోవాల్సినటువంటి అంశాలు. వీటి గురించి తీసుకొచ్చే రాజకీయాల్లో ప్రస్తావించాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదు. ఆ అవసరం అంతకంటే లేదు. ఇంకో ఇదే పరిస్థితి గనక టీడీపీని ఉద్దేశించి వైసీపీ గనక చేసి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో దీన్ని వైసీపీ సింగిల్ సెంటెన్స్ తో ఖండించేది. ఇది పూర్తిగా 100% మా కుటుంబ వ్యవహారం. దీన్ని కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది, కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మీద బురద జల్లుతూ కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగుతూ ఇంత దిగజారిపై ప్రవర్తిస్తుంది అని చెప్పి గగ్గోలు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి కదా? వైసీపీ చేస్తే ఇదే ఖచ్చితంగా ఇలాంటి ప్రచారమే, ఇలాంటి డిఫెన్స్ మెకానిజమే టీడీపీ ఉపయోగించేది. బట్ కానీ వారికి మాత్రం ఇవన్నీ వర్తించవు. ఈ విధంగా ట్వీట్లు పెడుతూ ఉంటారు. ఇది అసందర్భమైనటువంటి వ్యవహారం. లోకేష్ గారు 2 పోర్ట్ఫోలియోలకి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇది తగినటువంటిది కాదు. ఏదైనా ఉంటే విధానపరంగా మాట్లాడండి, దాని గురించి చర్చించండి, వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియచేయండి, తప్పులేదు. కుటుంబ వ్యవహారాలను ఉద్దేశించి మీరు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించడం తప్పు, మీడియా ముందు ప్రస్తావించడం తప్పు. దాని గురించి అసలు చర్చించడం అనేది 100% రాంగ్. దీస్ ఆర్ బేస్లెస్ ఐటమ్స్. నేను చెప్పాను కదా, ట్రంప్ కార్డ్స్. వీటిని వాడుకుని జగన్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, స్లిట్టింగ్ ద మడ్ అంటాం కదా, బురద జల్లటం. సో అదే, అంతకు మించి వేరొకటి కాదు.